ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఇట్లా డిబేట్ చేస్తున్నాం. దీనికి ఇంకా అప్గ్రేడేషన్ ఏమైనా ఉందా, మంచి క్వాలిటీ ఎట్లాగా టెక్నికల్ గా, అలాగే ఇంకెవరినన్నా సాధారణ పబ్లిక్ ని కూడా మనం లైన్ లో గబక్కని తీసేసుకోవచ్చా, మన ఎక్విప్మెంట్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని అప్గ్రేడేషన్ కోసం చెప్పేదాన్ని స్కిల్ అంటారు. అంటే నాకున్న స్కిల్ ని డెవలప్ చేయడం అంతే కదా. వీళ్ళు ఏం నేర్పుతారు, వీళ్ళకి స్కిల్ డెవలప్ నాకు అర్థం కాలా. భవన నిర్మాణ కార్మికుడికి వేరే స్కిల్ ఏం నేర్పుతారు, వ్యవసాయ కూలికి ఏం స్కిల్ నేర్పుతారు, మిషనరీ చేసుకునే మహిళలకు ఇప్పుడు వెళ్ళి మేము శిక్షణ ఇస్తామంటే వాళ్ళు ఏం శిక్షణ పొందుతారు అక్కడ? అంటే వీళ్ళు చెప్పే స్కిల్ అవి నేను చెప్పినటువంటి ఏది, ఇప్పుడు ఒంటి మీద యూనిఫామ్ వేసుకుని ఆ పని మనుషులుగా పనిచేయడం, ఇవన్నమాట వీళ్ళు నేర్పేది. అది వాళ్ళకి అది ఆల్రెడీ ఏ ట్రైనింగ్ ఎక్కర్లా. ఇప్పుడు నిన్న నాకు నవ్వు వచ్చింది, మొన్న ఈనాడు రాసింది ఒక వార్త, అసలు స్కిల్ డెవలప్మెంట్తోనే అదేదో పేరు చెప్పారు, ఒక పథకం, కేంద్ర ప్రభుత్వ పథకం. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చాలా మందిని తయారు చేసేసింది. ఒక అతనంట ఎంబీఏ పూర్తయిన అతను స్కిల్తో 60,000 జీతం సంపాదిస్తున్నట్ట. ఇప్పటికే లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎంబీఏలో. 60,000 రావడం గొప్ప పోని, అది గొప్ప అనుకుందాం. ఇంకొక అతనంట బ్లింకెట్ లో 21,000 జీతం తీసుకుంటున్నాడట. ఇంకొక అతను ఐటీఐకి సంబంధించిన అతను, అదేది మన స్విగ్గీలు జొమాటోలు ఉంటాయి కదా, అట్లాంటి దాంట్లో 17,000 జీతం తీసుకున్నాడు. అదంట వీళ్ళు నేర్పిన స్కిల్. అది వీళ్ళు స్కిల్ నేర్పడం ఎందుకు, ఓపెన్ గా కష్టపడితే అంత వస్తుంది డబ్బులు. అసలు పిలుస్తున్నాడు అక్కడ రమ్మని. మీకు ప్రతి సూపర్ బజార్ దగ్గర, ఇక్కడే విజయవాడ గుంటూరులో సూపర్